మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ప్రియులారా, దేవుడు మరి ఒక ఉదయకాలాన్ని ఇచ్చాడు. ప్రతి ఉదయం మనము వాక్యమును ధ్యానించుకుంటూ ఉంటున్నాం. ప్రార్థన గురించి ధ్యానించుకుంటూ ఉంటున్నాం. మరి ముఖ్యంగా దానియేలు చేసిన ప్రార్థన, నెహెమ్యా చేసిన విజ్ఞాపన, ఏలియా చేసిన విజ్ఞాపన, ఈ రీతిగా మనం చూసుకున్నాం. ప్రియులారా, ఈ సమయంలో ప్రత్యేకంగా మోషే చేసినటువంటి ప్రార్థన మనం చూద్దాం. ప్రియులారా, మనం గమనించినట్టయితే మోషే దేవునితో సమయం గడిపాడు. ఎక్సోడస్ నిర్గమకాండం 17వ అధ్యాయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మోషే దేవునితో సమయం గడిపినట్లు మనం చూస్తాం. అంటే మోషే దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు. ఆయన చేతులు ఎత్తినప్పుడు, అంటే ఆకాశం అన్న దేవుడు అన్నాడు, దేవాతి దేవుని వైపు తన చేతులు ఎత్తి మొరపెడతా ఉన్నాడు. ఈ అమాలేకీలు భయంకరమైనటువంటి శత్రువులు, ఇశ్రాయేలుని చాలా ఇబ్బంది పెట్టినటువంటి వారు. వారిని ఈ భూమి మీద ఉండకుండా తుడిచివేయాలని దేవుడు చెప్పాడు. ఎందుకంటే ఇశ్రాయేలీల్ని ఎంతో బాధ పెట్టినవారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది లేకపోతే అక్కడ పోరాటం అనేది సరిగా ఉండేది కాదు. ఇక్కడ మోషేకి హూరు, అహరోన్లు సహాయంగా ఉన్నారు. యెహోషువ యుద్ధం చేస్తామన్నాడు. మోషే చేసినటువంటి ఆ గొప్ప ప్రార్థన వలన అమాలేకీలు నశించిపోయారు. మోషే యొక్క మరి ఒక ప్రార్థన మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలీయులకు దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇవ్వాలని ప్రత్యేకంగా రాతి పలకల మీద ఆయన 10 ఆజ్ఞలు రాశాడు. మోషే 40 రోజులు దేవునితో ఉన్నాడు, దేవునితో సమయం గడిపాడు. అప్పుడు ఆ సమయంలో ఈ ఇజ్రాయిల్ ప్రజలు, ఈ మోషే మమ్మల్ని ఎక్కడికి నడిపించాడు, అరణ్యంలో తీసుకొచ్చి పడేసాడు, ఈయన ఎక్కడికి వెళ్ళాడో తెలీదు అని వీళ్ళు ఏం చేశారు, అహరోన్ని ఫోర్స్ చేసి, బలవంతం చేసి, ఆ ఉన్నటువంటి ప్రజల్లో ఉన్న బంగారం అంతా గ్యాదర్ చేసి సమకూర్చి ఒక బంగారపు దూడను, పోత విగ్రహాన్ని చేస్తారు. వాళ్ళు ఏం చేశారు, ఆ విగ్రహానికి, ఆ దూడకి మొక్కి, ఐగుప్తు నుండి తీసుకొచ్చింది నీవే మమ్మల్ని, వారు ఆ దూడని ఆరాధించారు. అప్పుడు దేవుని కోపం రగులుకుంది. మోషే ఆ పలకలు తీసుకొచ్చి కింద దిగుతా ఉన్నప్పుడు దేవుడు రాసిచ్చినటువంటి ఆజ్ఞలు గల పలకలు వారిని చూసి అట్లాగే కింద వదిలేస్తారు, అవి పగిలిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోపం కూడా రగులుకుంటారు. వీళ్ళందరిని నాశనం చేసేసి నీకు కొత్త జనాంగాన్ని పుట్టిస్తాను మోషే అని దేవుడు చెప్పినప్పుడు, మోషే మరలా 40 రోజుల వరకు దేవునితో ఉన్నాడు. నిర్గమకాండం 34వ అధ్యాయంలో 28వ వచనం మనం గమనించినట్లయితే, అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములు అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాశాడు. మొట్టమొదటి ఇచ్చినటువంటి ఆ పలకలు ఏవైతే ఉన్నాయో, ఆజ్ఞలు గల పలకలు పగలగొట్టేసినప్పుడు రెండోసారి మళ్ళా పలకలు ఇవ్వటానికి దేవుడు మోషేని పిలిచాడు. అయితే మోషే దేవుని ఉగ్రత ఆ ప్రజల మీదకి రాకుండా ఉండటానికి 40 దినాలు 40 పగళ్ళు దేవుడితో సమయం గడిపి దేవుణ్ణి బతిమలాడుకున్నాడు. అందువలన మరి దేవుని ఉగ్రత వారి మీద నుంచి తొలగించబడి మరలా తిరిగి దేవుడు తన స్వహస్తముతో వ్రాసి ఆజ్ఞలు గల పలకలు మరలా ఇచ్చినట్లు మనం చూస్తాం రెండవసారి. కాబట్టి మోషే యొక్క ప్రార్థన ఎంత గొప్పదో చూడండి. కాబట్టి మరి మనము కూడా ఆత్మీయ పోరాటంలో ఉన్నాం, అనగా ఆత్మీయ యుద్ధంలో ఉన్నాం. అమాలేకీయులు లాంటి శత్రువులు, అనగా ఫిలిస్తీన్ లాంటి శత్రువులు, ఉద్యానీయులు లాంటి శత్రువులు, అనగా మన యొక్క శరీరంలో మనకి అనేక రకాలైనటువంటి శత్రువులు ఉన్నారు. వారు ఎవరనగా మన ఆత్మను పాడు చేయటానికి శరీర సంబంధమైనటువంటి ఆశలు ఏవైతే ఉన్నాయి. గలతీ రాసిన పత్రికలో 5వ అధ్యాయము 18, 19 వచనాల్లో మనం చూస్తాం. ప్రియులు, శరీర కార్యములు స్పష్టమైనవి అని అంటాడు. వాటిని ఆ వ్యర్థమైన కార్యాలను మనము జయించాలి, వాటి మీద యుద్ధం చేయాలి, యుద్ధాన్ని ప్రకటించాలి. మనం వాటిని మరలా స్నేహించి ఆ పాపం మరలా చేసినప్పుడు మనం కూడా హతమైపోతాం. అమాలేకీల్ని హతం చేయమని దేవుడు చెప్పాడు. ప్రియులారా, అయితే దానికి ఆ యుద్ధానికి ప్రార్థన ఎంతో అవసరం. అట్లాగే మనము ఆత్మీయ పోరాటంలో ఉన్నాం.
మనం పోరాడినది శరీరాలతో కాదంటాడు, లోకనాథులతోనూ ప్రధానులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. కాబట్టి మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనకు కూడా మన శత్రువుల బారి నుండి, మనకు మన శరీర కోరికల నుండి దేవుడు విడిపించి మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి దేవునికి సాధనములుగా మనల్ని వాడుకుంటాడు. ఆయన వాక్యం మన హృదయంలో నివసించేటట్లు, ఆయన వాక్యం ద్వారా మన జీవితాలకి, తద్వారా అనేక మంది జీవితాలకి మేలుకరంగా ఉండటానికి సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులారా, మోషే నిజంగా ప్రభు పాదాల దగ్గర ఉన్నాడు. దేవునితో ఎప్పుడు సమయం గడిపేవాడు కాబట్టి మోషే దేవుడితో మాట్లాడేవాడు. పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగాను దేవుడు వారికి తోడుగా ఉండేవాడు. మోషేని నాయకుడిగా ఉంచి ప్రియులారా ఇజ్రాయేలుని నడిపించడానికి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఇక్కడ ఈ 17వ అధ్యాయంలోనే మనం చూస్తాం. వాళ్ళకు నీళ్లు లేనప్పుడు నీళ్ళు కోసం మరి వాళ్ళు నీళ్లు లేకుండా ఇక్కడ మమ్మల్ని చంపటానికి తీసుకొచ్చని వారు చాలా భయంకరంగా మాట్లాడుతున్నప్పుడు మనం గమనించినట్లయితే ప్రియులారా, మోషే దేవుడితో మాట్లాడుతాడు, దేవునికి ప్రార్థన చేస్తాడు. ఇక్కడ చూడండి 17వ అధ్యాయంలో, అప్పుడు మోషే 4వ వచనం, యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురని. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దల్లో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోని నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవేయగా మోషే ఇజ్రాయేల్ పెద్దల కన్నులతో అట్లు చేసి. చూడండి ప్రియులారా, ఈ 2వ వచనంలో మోషేతో వాదించు త్రాగుటకు మహు నీళ్ళు ఇమ్మని అడుగగా మోషే, మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపలేనని వారితో చెప్పారు. అప్పుడు ఆ సమయంలో వారు నీళ్లు లేవని వాదిస్తున్నప్పుడు, నేనేం చేసేది నీళ్లు లేనందుకు, మరి ఎందుకు ఇట్లా వాదిస్తున్నారు మీరని దేవుడి దగ్గరకు వెళ్ళి ఆయన మొరపెట్టినప్పుడు దేవుడు వారికి నీరునిచ్చినట్లు మనం చూస్తాం. కాబట్టి మోషే యొక్క గొప్ప ప్రార్థన వల్ల ఎన్ని గొప్ప కార్యాలు జరిగినాయి చూడండి ప్రియులు. కాబట్టి మనం కూడా మంచి గొప్ప ప్రార్థనాపరులై ఉండాలి, అనేక మందికి మేలుకరంగా ఉండాలి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన కాక ఆమెను ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మోషే చేసిన ప్రార్థన వల్ల అమాలేకీయుల మీద యుద్ధం జయించారు. ప్రభు, నీళ్లు లేనప్పుడు నీళ్లు వచ్చినాయి. రాతి పలకలు ఆయన ఇదిగో ఆజ్ఞలు గల పలకలు ఏవైతే ఉన్నాయో అవి పగిలిపోయినప్పుడు అవి తిరిగి పొందుకోవడం, తద్వారా ఇశ్రాయేల్ ప్రజల మీద ఉన్న దేవుని ఉగ్రత ఏదైందో, కోపం రగిలి ఉన్నదో అది తొలగించబడటానికి దేవునికి ప్రార్థన చేశాడు. కాబట్టి మోషే దేవుని కోపం వారి మీద లేకుండా పోయింది. ప్రభువా, నిజంగా నాయన మా ప్రార్థనను కూడా ఆలకించే దేవుడు నాయన, మాలో ఉన్నటువంటి శరీర కార్యములు ఏవైతే ఉన్నాయో వాటిని జయించేటట్లు అట్టి శక్తిని మా మీద ఉంచండి, అట్టి ప్రార్థనాత్మను మా మీద దయచేయండి. సహాయం చేసి మీ సన్ని తోడుగుంచమని యేసు పరిశుద్ధం అడిగి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సాహసం ఇక్కడ చేరమనుకున్న సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడే నడిపించునుగా. అందరికీ వందనాలు ప్రియుల. మరీ ఉదయకాలను కలుసుకున్న ప్రభు దేవుని కృప దయ కనికరం మీ మీద ఉండునుగా. గాడ్ బ్లెస్ యూ.